ఫార్ములా ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ ముందు ఈరోజు విచారణకి హాజరైనటువంటి నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు అరెస్ట్ అవ్వడం ఖాయమనేటువంటి వాదనలు తెర మీదకి వస్తున్న నేపథ్యంలో ఈరోజు అసలు విచారణలో ఏం జరగబోతుంది, దాంట్లో ఎంత పెద్ద మొత్తంలో అవకతవకలు జరిగాయి, ఆ అవకతవకలకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు ఇప్పుడు ఏసీబీ దగ్గర ఉన్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఫార్ములా ఈవెన్ రేస్ కేసులో ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ గారు ఏసీబీ విచారణకి హాజరయ్యారు. అయితే ఏసీబీ విచారణకి హాజరైనటువంటి కేటీఆర్ని ఈరోజు అరెస్ట్ చేయడం ఖాయం అనేటువంటి వాదనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఏసీబీ అధికారుల చేతుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి, ఎంత పెద్ద మొత్తంలో ఈ కేసులో అవకతవకలు జరిగాయి, ఏం జరగబోతుంది అసలు ఈ కేసులో? ఫ్యామిలీలో ఇప్పుడు ఈయన నాలుగో వ్యక్తి. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ వాళ్ళ విచారణలు ఎదుర్కొంటుందా? ఏదో మహేష్ బాబు సినిమాలో ఫ్యామిలీ ఉప్మా దీన్ని బతికేస్తున్నారండి. ఇప్పుడు ఇవాళ కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ కుటుంబంలో మనం చూసాం. మొన్న కేసీఆరే హాజరయ్యారు. అవును. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ మొన్న కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ ముందు ఆయన అప్పీర్ అయ్యారు. అదే కేసులో హరీష్ రావు కూడా అప్పీర్ అయ్యారు. అవును. అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా. అసలు ఇక కవిత విచారణల స్థాయి దాటిపోయి జైలుకు కూడా వెళ్ళొచ్చింది. అది వేరే విషయం. అదేంటది? ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఇప్పుడు కేటీఆర్. ఇంతటితో ఆగుద్దా? ఇంకెంతమంది వెళ్తారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇవాళ కేటీఆర్ ఆయన మరి విచారణకి హాజరవ్వటం ఇది రెండవసారి సార్ ఆ ఏసీబీ కేసు. అవును. ఇప్పుడు ఈ కార్ రేస్లో అప్పట్లో ఏంటి మనం చూసాం, ఒక 55 కోట్ల స్కామ్ అంటున్నారు. ఇప్పుడు అరవింద్ కుమార్ అప్పుడు జీహెచ్ఎంసీ ఐఏఎస్ ఆయనే అప్రూవర్గా మారాడా? దానికి అసలు క్యాబినెట్ అప్రూవల్ లేదంటున్నారు. ఓకే. ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్సర్న్ లేకుండా నిధులు విడుదల చేశారంటున్నారు. విదేశీ కంపెనీలకి నిధులు వేశారంటున్నారు. దీనిలో మనీ లాండరింగ్ కూడా ఉందా? ఓకే. అంటే ఈడీ కూడా ఎంటర్ అవుతుందా? ఇప్పుడు ఏసీబీ కేసు ఒకవేళ ఇది నిజంగానే మనీ లాండరింగ్ కనుక అయితే ఇంతవరకు ఈడీ ఎందుకని దీనిపైన దృష్టి పెట్టలేదు? ఇప్పుడు అదేదో 55 కోట్లే అని అంటారు. వాళ్ళ సింపుల్ అమౌంట్ అని అనుకోవచ్చు సార్. అంటే దాంతో పోల్చుకుంటే కాళేశ్వరం అదంతా అది 1,00,000 కోట్లు. లేకపోతే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, లేకపోతే ఇంకా విద్యుత్ ప్లాంట్లు భద్రాద్రి, యాదాద్రి, వాటిల్లో మరి 50,000 కోట్ల స్కామ్. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళపైన చేసిన ఆరోపణలే. గమ్మత్ ఏంటంటే కృష్ణ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విచారణలు ఇక్కడ జరుగుతున్న విచారణలకి తేడా ఉంది. అక్కడ సిట్, విజిలెన్స్, ఏసీబీ, ఈడీ అన్ని దర్యాప్తు సంస్థలు అక్కడ మామూలు స్పీడ్గా వెళ్ళటంలా. ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడ రేవంత్ రెడ్డి ఇప్పుడు 1.5 year అయిపోయింది. కానీ అవినీతి కుంభకోణాలు గత పాలకుల పైన కేవలం ఆరోపణలు, ఈ మొక్కుబడి విచారణలేనా? అరెస్టులు ఏమన్నా ఉన్నాయా? ఉంటాయా? అక్కడ అరెస్టులు కూడా జరిగిపోతున్నాయి. నువ్వు మనం కంపేర్ చేసుకుంటే అటు ఆంధ్రప్రదేశ్లో అప్పటి పాలకుల అవినీతి పైన జరుగుతున్న విచారణలు, అవినీతి నిగ్గు తెలుస్తున్న వైనం, ఒక మద్యం మాఫియాయే చూడు, అక్కడ ఆల్రెడీ 7 జైల్లోకి వెళ్ళిపోయారు. ఎవరు? కాసిరెడ్డి రాజు దగ్గర నుంచి నీకు జగన్మోహన్ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దాకా. కాసిరెడ్డి రాజు గ్యాంగ్ నెట్వర్క్ వాళ్ళకు 4 వెళ్ళినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఆయన నెట్వర్క్ అదే ధనుంజయ రెడ్డి, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. ఒక మద్యం దాంట్లోనే ఆఫీసర్లు జైలుకి వెళ్ళారు, ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారు. ఎవరు? ఆయన బేవరేజెస్ కార్పొరేషన్ వాసుదేవరెడ్డి కావచ్చు, మైనింగ్ కార్పొరేషన్ మరి వెంకటరెడ్డి కావచ్చు. ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ అధికారుల పట్ల ఒక రకంగా, నాయకుల పట్ల ఒక రకంగా రేవంత్ రెడ్డి విచారణలో సాగుతున్నాయా ప్రభుత్వం? మనకు అర్థం కాని పరిస్థితి. ఏపీ వెళ్తున్నంత స్పీడ్గా అవినీతిపై విచారణలు రేవంత్ రెడ్డి తీసుకుపోలేకపోతున్నాడా? ఒక లాజికల్ ఎండకి చేరలేకపోతున్నాడా? ప్రజల్లో చర్చ. దానివల్ల ఏమవుతుంది? నీకు వాళ్ళ మీద సింపతి రావచ్చు. వాళ్ళు అంటున్న విమర్శలకి ఇది బలం చేకూరుస్తుంది. కక్ష సాధింపు అంటున్నారు కదా వాళ్ళు. ఇవాళ కూడా కేటీఆర్ ఏమన్నాడు?
అదే అక్కడికి వెళ్తూ బీఆర్కే భవన్ ఆ విచారణకు వెళ్తూ బీఆర్కే భవన్ ఏమో కానీ అది మాత్రం ఇంకా విచారణల భవన్ అయి కూర్చుంది. ఏది ఈ విచారణలకే ఇప్పుడు ఆ భవన్ అంటే వాడుకుంటే బీఆర్ఎస్ నేతలను విచారించేందుకు వాడేటువంటి భవన్గా మారినది. బీఆర్ఎస్ ఎంక్వైరీ భవన్గా మారిందా బీఆర్కే భవన్ అనేది. ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు, లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమా అని అడుగుతున్నాడు రేవంత్ రెడ్డిని. లై డిటెక్టర్ పరీక్షకి వెళ్దాం, నువ్వు వద్దు కానీ నేను వెళ్దాం, తేలిపోద్ది అంటున్నాడు. నీకు లై డిటెక్టర్ అనగానే అదేదో ఆలీ సినిమా గుర్తొచ్చింది. వాడు ఇట్లాగే బీప్ బీప్ అంటుంటాడు. సూపర్. ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్కు నువ్వు సిద్ధమా అని కేటీఆర్ అంటే, ఆ చామ కిరణ్ కుమార్ రెడ్డి అంట, భువనగిరి ఎంపీ, ఆయన ఏమంటున్నాడు, అసలు డ్రగ్స్ టెస్టింగ్ సిద్ధమా అంటున్నాడు. అప్పుడు నువ్వు డ్రగ్స్ టెస్టింగ్ సిద్ధమా అని రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేసినప్పుడు నువ్వు ఎందుకు వెనక్కిపోయావంట. అది ఎప్పుడు ఇంకో కేసులే. అవును, అప్పుడు రేవంత్ రెడ్డి కేటీఆర్ అప్పుడు సవాల్ ఏంటి, నా వెంట్రుకలు ఇస్తా నీ వెంట్రుకలు ఇస్తావా, నా గోరిస్తా నీ గోరిస్తావా, డిఎన్ఏ టెస్ట్ డ్రగ్స్ తీసుకుంటున్నారు అనే దీంట్లో రేవంత్ రెడ్డి కేటీఆర్ని ఆ డ్రగ్స్ కేసులు అదేదో హీరోయిన్లు అంటావు నువ్వు మరలా రకుల్ రావు అని ఆ విమర్శల్లో ఆ రోజు నువ్వు సిద్ధపడి ఉన్నట్లయితే ఆ డిఎన్ఏ టెస్ట్కి డ్రగ్స్ కేసులో, ఇవాళ మరి మేము లై డిటెక్టర్స్ సిద్ధమా అని నువ్వు ఛాలెంజ్ చేయొచ్చు. ఆ రోజు నువ్వు పారిపోయినాడు, నువ్వు ఇప్పుడు ఎలా విమర్శిస్తావు, ఎలా ఛాలెంజ్ చేస్తావు అంటారు. ఇక్కడ ఇది అవినీతి. ఏది అది ఫార్ములా ఈ కార్ రేస్ అయినా, లేకపోతే కాళేశ్వరం ఆ కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ అయినా, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అయినా, గమ్మత్ ఏంటంటే కృష్ణ, ఆంధ్రప్రదేశ్లో అవినీతి కుంభకోణాలు అవి వేరు సార్. అవేంటి, అవి ఇలా వీటిపైన కాదు, అవి ఇసుక మైనింగ్, అదే వెంకటరెడ్డి సస్పెన్షన్ కేసు, లేకపోతే మద్యం, అదే ఏది ఇప్పుడు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ 7 అరెస్టు, ఇట్లా, లేకపోతే అక్కడ తిరుపతి లడ్డు దాని మీద ఒక సిట్టు, లేకపోతే మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా, వాటిపైన విజిలెన్స్ వాళ్ళ విచారణలు అలా సాగుతున్నాయి సార్. ఇక్కడికి వచ్చేసరికి మరి ఇసుక మద్యం జోలికి ఎందుకు వెళ్ళినంతవరకు రేవంత్ రెడ్డి? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇసుక లేదా? ఇక్కడ ఇసుకలో వీళ్ళంతా మరి ఏంటి ఏమనాలి, వీళ్ళని పత్తిత్తుల శుద్ధపూసల, వీళ్ళు ఇసుకేసినాళ్లే కదా. ఇక్కడ ఇసుక మాఫియా జరిగింది కదా అప్పట్లో. లేదు మద్యం సార్, మద్యంలో లేవా ఈ పందికొక్కులు? ఆంధ్రప్రదేశ్లో అక్కడ జగన్ క్యాబినెట్ పందికొక్కులేనా ఉంది? అప్పట్లో 10 ఏళ్ల మద్యం కుంభకోణం మరి కేసీఆర్ పాలనలో లేదా? ఓకే. ఏదైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం గత పాలకుల అవినీతి కుంభకోణాల విచారణలో ఒక స్పీడ్గా వెళ్ళటం లేదు, లోతైన దర్యాప్తు చేయడం లేదు, అంతా పై వ్యవహారమే నడుపుతున్నాడు అనే విమర్శ మాత్రం వస్తుంది. ఓకే. వీటిని ఒక లాజికల్ ఎండకి తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇప్పటికి ఎంత అయిపోయింది? 1.5 years 2 ఏళ్ళు వచ్చేసింది. ఇక 2 ఏళ్ళు తీసిపారాయి, ఇంకేముంది, ఇంకా 3 ఏళ్లే సార్. ఇంకా 2 ఏళ్ళు అయిన తర్వాత అసలు మాట్లాడే పనే లేదు. ఎలక్షన్ ఇయర్, లాస్ట్ ఇయర్, ఏ నిగ్గు తేల్చాలన్నా, ఎవరిని జైళ్ళకు పంపాలన్నా ఇప్పుడు ఈ 3-6 నెలల్లోనే జరగాలి. నువ్వు అదేమంటే ఇవాళ కేటీఆర్ ఇంటికి వస్తాడా జైలుకి వెళ్తావా అంటావు. అంటే ఈరోజు ఏసీబీ విచారణ తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి దాని మీద ఏమంటారు సార్? అంటే కేటీఆర్ అరెస్ట్ చేసే సాహసం రేవంత్ చేస్తాడా? ఓకే. రేవంత్ రెడ్డిని వీళ్ళు జైల్లో పెట్టారు. గతంలో మనం చూసాం, డ్రోన్ ఎగరేసిన కేసులో కానివ్వండి, ఓటుకు నోటు కేసులో కానివ్వండి. అసలు డ్రోన్లు ఎగరేసాడు ఎవరో ఇంటి పైన, మరి కేటీఆర్ ఫామ్ హౌసా జన్వాడ, దానికే అతన్ని 20 రోజులు జైల్లో పెట్టారే. ఇది అవినీతి కుంభకోణం. ఇంకా ఒకవైపు ఏమో కవిత జైలుకి వెళ్ళింది. ఏది అక్కడ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం, లేకపోతే అక్కడ ఢిల్లీకి మరి అక్కడ ఢిల్లీ మద్యం కేసులో అసలు అక్కడ ఆ పార్టీ కూలిపోయింది, అక్కడ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళిపోయాడు. అంటే కేంద్రం చేసినంత సాహసం రేవంత్ చేయలేడా? చేస్తాడా? ఈరోజు తేలిపోద్ది అనమాట. ఇప్పుడు ఏది ఈ విచారణలో మామూలుగానే మొన్న ఈటెల రాజేందర్ లాగా కాఫీ ఇచ్చి పంపిస్తారా?
ఓకే 15 నిమిషాల్లో. ఆయన మీద అప్పట్లో విమర్శలు వచ్చాయి. ఉమ్, ఈటెల రాజేంద్ర ఇవాళ లోపలికి వచ్చాడు, వెళ్ళాడు. ఉమ్, ఆ రావడానికి పట్టిన సమయంలో సగం కూడా లోపల లేడని. ఉమ్. అది కూడా 15 నిమిషాలు టీ దాగి వెళ్ళిపోయారు అన్నట్లుగా వచ్చింది. ఇవాళ కేటీఆర్ అంటే మీరు కేవలం గుడ్డగాల్చి ముఖాన్ని విసురుతానంటే కాదు. ఉమ్, ఇవాళ ఇది రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి ఇవాళ ఈ విచారణ కమిషన్లు ఇవి నిదర్శనం. ఓకే. నిజంగా నువ్వు గనక ఇది అవినీతి ఉమ్, అని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళటం, అవినీతి నిగ్గు తేల్చడం, ప్రజాధనాన్ని పరిరక్షించటం, దోషులను శిక్షించటం, ఉమ్, ఆ దిశగా ఇవాళ రేవంత్ రెడ్డి అడుగేయగలడా అనేది ఇవాళ ఒక చర్చనీయాంశం, ఓకే. ఒక ప్రశ్నార్థకం. ఉమ్. వీటన్నిటికీ ముగింపు పలకాల్సింది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వం. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.